హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యోగి క్రియేటివిటీస్. ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేస్తానో చూడండి. ముందుగా ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత షార్ట్ ఆనియన్స్ ఎంత వీలైతే అంత చిన్నగా షార్ట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నావు కదా, చూడండి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి. 2-3 మినిట్స్కి ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయినది. ఇప్పుడు మనం చిన్నగా తరిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం. చిక్కుడుకాయలు ఎంత వీలైతే అంత చిన్నగా తరుక్కోండి, ఎందుకంటే చిన్నగా తరుగుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేసి మిక్స్ చేసుకుందాం. చిక్కుడుకాయలను ఒక 2 నిమిషాలు అలా కదుపుతూ ఫ్రై చేయండి. ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై లాగా కాకుండా మంచిగా కదుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే ఈక్వల్గా ఫ్రై అవుతుంది. ఇలా 2 మినిట్స్ కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు చిక్కుడు ఆయిల్లో ఫ్రై అయింది చూడండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం లీడ్స్ పెట్టుదాం కాబట్టి 2 మినిట్స్కి ఒకసారి మధ్యలో తీస్తూ కదుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది. అలా కదుపుతుండడం వల్ల ఈక్వల్గా కుక్ అవుతుంది, ఈక్వల్గా ఫ్రై అవుతుంది. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది. కొంచెం మాడిపోలేదు, కొంచెం ఓకే పర్లేదు. కొంచెం వేగం వల్ల ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపండి. పసుపు కొంచెం పచ్చి వాసనపై ఫ్రై అయ్యేంత వరకు కలపండి. కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన కొంచెం వేసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని కలుపుకొని మంచిగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టండి. సాల్ట్ వేయడం వల్ల చిక్కుడుకాయ కుక్ అవుతుంది, ఫ్రై అయిన చిక్కుడుకాయ కుక్ అవుతుంది, ఉడకడానికి. తర్వాత మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత వేసి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకున్నాం. కొంచెం మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, ½ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ½ టేబుల్ స్పూన్ మసాలా వేసి యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ చిక్కుడుకాయకి మంచిగా పట్టేలా కలపండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి, ఎందుకంటే
కారం అదే అలానే ఉండిపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఆయిలీనెస్ తెలియదు. కుక్ అవ్వడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరే. ఇది ఇప్పుడు వాటర్లో కొద్దిసేపు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, నా స్టైల్లో చిక్కుడుకాయ ఫ్రై ఎలా ఉందో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.